హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రింట్ న్యాచురల్ బ్లాగ్స్. ఈరోజు మీరు అడుగుతున్నారు కదా మా తోటను చూపించుకుని, అంటే తోట అంటే మేము వేసుకున్నాము టమాటా చెట్లు అవి వేసుకున్నాం అనమాట. మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నా. చూడండి చిన్ని చిన్ని కాయలు ఉన్నాయి, బోల్డ్ కాయలు వచ్చేసాయి. ఆల్రెడీ పళ్ళు అయిపోయాయి. ఇదిగోండి టమాటా పళ్ళు చాలా వచ్చాయి. ప్రెజెంట్ 4 లోపల ఉన్నాయి. అదిగోండి 4, 1 2 3 4, కింద 5 అండి. కింద ఎక్కడ ఉంది, అక్కడ ఉంది. చూసారా, కనబడిందండి టమాటా పండు. ఎన్ని కాయలు ఉన్నాయో, బుల్లి బుల్లి కాయలు చాలా వచ్చాయి. మేము ఇవి విత్తనాలు కూడా కొనేది. ఇదండి మందార చెట్టు, మందార మొగ్గ ఉంది. రేపు ఒక 2 days పడుతుంది రావడానికి. మందార చెట్టు, టమాటా చెట్టు. ఇది గులాబీ చెట్టు అండి. కొంచెం మందు వేయాలి, పోయాయి. ఫస్ట్లో బాగా వచ్చాయి. ఇదిగోండి పువ్వు, గులాబీ పువ్వు. ఫస్ట్లో బాగా వచ్చాయి, కొంచెం మందు వేయాలి, పోయింది. ఇది ఇంకొక మందారండి, కలర్స్ అనమాట. అదేమో ఆరెంజ్, ఇదేమో రెడ్. ఇది మామూలు చెట్టు. ఇదేమో మా మామిడి చెట్టు. నెక్స్ట్ ఇయర్ కొత్తది అని చెప్పారు, చూడాలి. ప్రెజెంట్ మేము తెచ్చినప్పుడు 4 ఆకులే ఉన్నాయి. ఇప్పుడు 2 ఆకులు వచ్చాయి, చాలా చిగురు వచ్చింది. బాగానే ఉందండి మామిడి చెట్టు. బంగినపల్లి. ఇది ఏం చెట్టు మమ్మీ? మమ్మీ ఇది ఏం చెట్టు మమ్మీ? సీతాల పండు. ఏది? వచ్చి నిజమే. ఇవి సీతాల పండు చెట్టు అండి. మేము తెచ్చినప్పుడు చిన్న మొక్క, బాగానే వచ్చేసాయి. ఏవి మొగ్గలు? ఇవేనా మొగ్గలు? ఓకే ఓకే. ఇదిగోనండి, ఇవే మొగ్గలంట. చాలా వచ్చాయి, చాలా బాగుండే. ఇంక పళ్ళు వస్తే తిందాం రెడీ. ఇది దానిమ్మ చెట్టు. మేము తెచ్చినప్పుడు పెద్దదండి, ఇరిగిపోయింది ఎందుకో. మాకు కొబ్బరి బొండం చెట్టు ఉందండి. ఇదిగోండి, ఈ కొబ్బరి బొండం ఏమో ఈ దానిమ్మ చెట్టు మీద ఇలా పడిపోయి కొమ్మిరిపోయింది. ఇది కరివేపాకు చెట్టు అనమాట. తర్వాత ఏమో ఇది మల్లె మొగ్గల చెట్టు. చాలా పెద్ద మొగ్గలండి, చూడండి. అదిగో మొగ్గలు చాలా ఉన్నాయి. మా మమ్మీ రోజు తెంపుకొని పెట్టుకుంటుంది అనమాట. ఇంకా తీసేనా కరివేపాకు చెట్లు అయితే బోల్డ్ ఉన్నాయండి. దేవుడికి పెట్టడానికి అనమాట, పువ్వులకి. నందివర్ధన చెట్టు మొగ్గ వచ్చింది. బొబ్బాస్ చెట్టు. మీకు తోట చూపిస్తాను చూడండి, బొబ్బాస్ తోట. ఇదేం చెట్టమ్మా? గన్నే చెట్టు. చిన్న కరివేపాకు చెట్టు. ఇదిగోండి, ఎక్కడంటే అక్కడ కరివేపాకు చెట్లే. ఇది ఒక కరివేపాకు చెట్టు. ఇదిగోండి, ఇదో మల్లెపూల చెట్టు. చూసారా మొగ్గలు ఎంత బాగున్నాయో, బోల్డ్ వస్తున్నాయి. రోజు తెంపేసుకొని మమ్మీ పెట్టుకుంటుంది అన్నమాట. ఇలాంటి చెట్టు అండి ఇది. విరజాజులు పాదు. ఇది మాది. ఇంకా ఇవేంటివో తెలుసండి? పుచ్చకాయ కదమ్మా, పుచ్చకాయ కాదు, పుచ్చకాయ. మేము పుచ్చకాయ తెచ్చుకొని తిన్నాము. ఆ గింజలు వేస్తాము, తోట ఎలాగొస్తూ చూద్దామని వేసాము. చాలా బాగా తోట వచ్చిందండి, చాలా బాగా తోట వచ్చింది. చూసారు ఎంత బాగుంది, ఎన్ని వచ్చాయో తోటలో. ఎంత బాగా వచ్చిందో చూసారా తోట అనేది. ఇది పుచ్చకాయ అన్నమాట. ఇంకా ఉన్నాయి, రెండుకి చూద్దాం. వాటర్ మిలన్, ఇంగ్లీష్లో చెప్పాలా? ఓకే, వాటర్ మిలన్ అండి. ఇది బొబ్బాస్ తోట. చూసారు, ఇవి కూడా మేము గింజలు వేసామండి. గింజలు వేయడం వల్ల ఎంత బాగా వచ్చింది కదా మనకి. ఇదిగోండి, అక్కడక్కడ అన్నీ అవే కనబడతాయి మనకి బొబ్బాస్ తోటలు.
ఇవేమో అవి బొబ్బస్ అన్ని బొబ్బస్ చెట్లే చిన్న చిన్నవి. ఇదిగోండి ఇది పెద్ద బొబ్బస్ చెట్టు చూపించాను, చిన్న చిన్నవి. అదిగోండి అక్కడ ఉందే అదే మళ్ళా ఏం చెట్టు అది, నిమ్మ చెట్టు అండి. ఉదయం ఎవరో గంట పడిపోయి కొంచెం ఇరిగిపోయింది కొమ్మ. ఇదండి ఇది జామ చెట్టు, ఫుల్ జామకాయలండి, చాలా ఉన్నాయి. చూడండి ఎన్ని జామకాయలు ఉన్నాయో మన చెట్టుకి. చూపిస్తాను. చూసారా జామ చెట్టు మొత్తం కాయలే ఉన్నాయి, ఇంకా పెద్దగా అయితే తెంపుకోవచ్చు. ఇది ఇంకో పెద్దది బొబ్బాస్ చెట్టు. ఇక ఇక్కడ చూడండి చిన్న మొక్కలు ఉన్నాయా, ఇవేమో మన కర్బూజ అనమాట. అది కూడా తినేసి అలా గింజలు వేస్తే అది కూడా తోట వస్తుంది. అదిగోండి అక్కడ ఉన్నాయా కరివేపాకు చెట్లు. ఇగో పెద్ద చెట్టు కరివేపాకు చెట్టు. మన లోపలికి అయితే మొక్కలు ఇరిగిపోతాయి. అదిగోండి కరివేపాకు చెట్టు అలాగా జామ చెట్టులో కలిసిపోయింది. ఇది దబ్బకాయ నారింజ అంట. ఇది నారింజ అంటున్నారో దబ్బ పండు అంటున్నారండి, మాకు క్లారిటీ లేదు. ఇదో చెట్టు అండి, బోల్డ్ కాయలు వచ్చాయి దీనికి కూడా మనకి. ఇదిగోండి కాయలు ఇంకెక్కడెక్కడో ఉంటాయి, ఈ కలర్లో కలిసిపోయి. అదిగోండి అక్కడ ఒక కాయ ఉంది, అదే 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 చూసించండి. అదిగోండి కింద ఒకటి, అదిగోండి కాయ చూసారా. అలా బొబ్బాస్ చెట్లు ఎక్కడ చూసినా మీకు బొబ్బాస్ చెట్లే కనబడుతుంటాయి. ఇదిగోండి జామ చెట్టు. అమ్మా అక్కడ అన్ని జామకాయలు, మేడపైన. ఇదిగోండి జామకాయ చూడమంటుంది. చూపించి నాకు దగ్గర ఉండే. ఇవి పచ్చిమిరపకాయలు చెట్టు అండి, ఎన్ని వచ్చాయి కదా. రండి రండి ఇంకా చూద్దాం. ఇది టమాటా చెట్టు, మేము తెచ్చిన మొక్క పోయింది ఇది. ఇగో ఇవి కూడా పచ్చిమిరపకాయల చెట్లు. మా మమ్మీ ఏమో కొత్తిమీర వేసుకుంది, అంటే ధనియాలు వేసింది అన్నమాట కొత్తిమీర కోసం. చూసారా, మేము ముందు ఇలాగే వేస్తే తోటలోకి వచ్చి బాగానే వాడుకున్నాం కొత్తిమీరని. మళ్ళీ ఇలాగ వేసింది అనమాట, డబ్బాల్లోని అన్నిట్లోని అన్ని కొత్తిమీరలే. పచ్చిమిరపకాయలు ఎట్లా వచ్చాయా ఏమో, పువ్వు వచ్చింది కదా పచ్చిమిరపకాయల చెట్టు. ఇదిగోండి ఇది పచ్చిమిరపకాయల చెట్టు. తెచ్చిన కొత్తలో అయితే 4 పచ్చిమిరపకాయలు వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ రావాలి. పువ్వు ఉంది అంతే పచ్చిమిరపకాయలు. ఇది ఏం పువ్వులు అంటారు ఇవి, కాగడాలేనా, కలర్ పువ్వులేవో. చూడండి మా అరటి చెట్టు చూసారా, అరటిగెల బాగుందా, చాలా స్వీట్గా ఉంటుంది, చాలా పెద్ద పండు. చూసారా అరటి చెట్టు. ఇంకా ఇది మనం పువ్వులు అండి, ఇవి పువ్వులు నాకు తెలియదు. ఇదిగోండి పెద్ద బొబ్బాస్ చెట్లు, తోట వస్తుంది ఏకంగా. చూడండి ఎంత పెద్ద తోట, ఎక్కడ చూసినా ఇవే చెట్లు. మధ్యలో చామంతి చెట్లు ఉన్నాయి, అవును కలిసిపోయాయి, పెరిగితే అవి కనబడతాయి. ఇందులో కరివేపాకు చెట్టు కూడా ఉంది కానీ కలిసిపోయింది లోపల. ఇక ఎక్కడ ఉంది, ప్రతి చోట ఒక కరివేపాకు చెట్టు ఉంటుంది, బొబ్బా చెట్లు కలిసిపోయింది. చామంతి ఎలా కలిసిపోయింది, ఇందులో చామంతి పూలు అండి, చామంతి చెట్టు. కలిసిపోయింది చూసారు చెట్టు, ఇందులో తోటలోకి వెళ్ళిపోయి పాపం కలిసిపోయింది చామంతి చెట్టు. ఇది చామంతి చెట్టు, ఇది బొబ్బాయి చెట్టు. ఇదంతా పెద్ద తోట వస్తుందండి, వెంటనే పెరిగిపోతుంది బాగానే. మామిడి చెట్టు బంగినపల్లి అండి ఇది కూడాను. దీనికైతే కాయతోనే తెచ్చాము, చిన్న కాయ ఉంది పాపం. ఇక్కడికి వచ్చాగానే ఊడిపోయింది అది, పువ్వు వచ్చిపోయింది. చూడండి పువ్వులు కూడా ఉన్నాయి చెట్టుకి. ఇదిగోండి
ఇదిగోండి పువ్వు మొత్తం. ఇది కూడా బొబ్బాయి చెట్టే. పడిపో అమ్మ, చెట్లలో మధ్యలో పడిపో. అంతే, పోతే ఇంకేముంది. నేర్చుకోయింది ఇంకంతే. ఇదనంతే కాలం చేయించుకోవడం.